వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఆ పార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లే రికార్డు స్థాయిలో 25 ఎంపీలకు గాను 22 ఎంపీలు గెలుచుకుంది. తాజాగా మార్పులు చేర్పులతో 3 జాబితాల ప్రకటన తర్వాత పార్టీ గత సెట్టింగుల్లో ముగ్గురిని పక్కన పెట్టింది. 9 స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 3 ఎంపీ స్థానాలకు పాత అభ్యర్థులే దాదాపు రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా వైసీపీ ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 13 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు కావచ్చు, ఎవరు పరిశీలనలో ఉన్నారు, ఫైనల్గా ఎవరు తేలొచ్చు, దీనికి సంబంధించి 10 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ అనాలిసిస్ ఇప్పుడు వాచ్ చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మిగతా 13 స్థానాలకు ఎవరు అభ్యర్థులో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఖచ్చితంగా 13 స్థానాలకు ఎవరెవరు పరిశీలనలో ఉన్నారో 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తుంది. అంతకంటే ముందు ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులు ఎవరో ఒకసారి చూద్దాం. ముందుగా 3 జాబితాల మార్పులు చేర్పుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. 2019 ఎన్నికల్లో టెక్కల నుంచి కింజరాపు అచ్చెన్నాయుడును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పేరాడ తిలక్ ఢీకొట్టారు. ఈసారి ఆయనకి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడును పేరాడ తిలక్ ఢీకొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లోనూ ఇదే కళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాసును రంగంలో దించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఓటమి ఎదురైంది. ఈసారి మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. విశాఖపట్నంకు సంబంధించి కూడా ఈసారి కొత్త అభ్యర్థి వచ్చారు. విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి ఈసారి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అటు గతంలో బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణకు బొత్స ఝాన్సీ లక్ష్మి సతీమణి. ప్రస్తుతం విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న సత్యనారాయణ చౌదరిని అటు విశాఖ సిటీలో ఒక నియోజకవర్గానికి ప్రస్తుతం బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో ఈసారి విశాఖపట్నం ఎంపీ బరిలో బొత్స ఝాన్సీ లక్ష్మిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది. నెక్స్ట్ చూద్దాం. అరకు సంబంధించి ఈసారి భాగ్యలక్ష్మి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అరకు ఎంపీగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవి ఆమె ఈసారి అరకు శాసనసభ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ప్రస్తుతం పాడేరు శాసనసభ్యురాలుగా ఉన్న భాగ్యలక్ష్మికి ఈసారి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతోంది. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో నెక్స్ట్ ఏలూరు చూద్దాం. ఏలూరుకు సంబంధించి కారుమూరి సునీల్ కుమార్ ఈసారి తొలిసారి ఏలూరు లోక్సభ బరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఈయన ప్రస్తుతం మంత్రిగా ఉన్న తణుకు శాసనసభ్యుడు కారుమూరి నాగేశ్వరరావుకు స్వయాన తనయుడు. కారుమూరి సునీల్ కుమార్ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగటానికంటే ముందు తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు అలాగే మరో మాజీ మంత్రి ఆళ్ల నానికి పోటీ చేయమని అడిగారు. వాళ్ళు సస్యమే అనడంతో తిరిగి కారుమూరి సునీల్ కుమార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ పోటీకి విముఖత ప్రదర్శించిన నేపథ్యంలో కారుమూరి సునీల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవకాశం కల్పించింది. నెక్స్ట్ విజయవాడకు సంబంధించి మనకు తెలుసు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా తెలుగుదేశం పార్టీకి ఎంపీగా ఉన్న కేసీనేని నాని పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఆయన గుడ్ బై చెప్పారు. వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. చేరిన 24 గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడకు ఆయన్ను పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నారో వాళ్ళ అభ్యర్థులను ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేసీనేని నాని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగుతున్నారు. 2014, 2019లో టీడీపీ టికెట్ మీద గెలిచి ఎంపీ అయిన కేసీనేని నాని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ మనం చూద్దాం. కర్నూలుకు సంబంధించి కూడా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆలూరు శాసనసభ్యుడు స్థానచలనం చేశారు. కర్నూలు ఎంపీ బరిలో ఈసారి జయరాంను దించుతున్నారు. కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. జాబితా ప్రకటించడానికి ముందే సంజీవ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఈసారి మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు లోక్సభ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఆలూరు నుంచి విరూపాక్ష అనే జడ్పీటీసీకి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాన్స్ ఇచ్చింది. నెక్స్ట్ తిరుపతికి సంబంధించి కూడా అభ్యర్థి మార్పు జరిగింది. ప్రస్తుతం తిరుపతికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా గురుమూర్తి ఉన్నారు. ఆయన్ని మార్చారు. ప్రస్తుతం సత్యవేడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న కోనేటి ఆదిమూలంకు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అదే సత్యవేడు నుంచి గురుమూర్తి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఇది కుండ మార్పిడిలాగా జరిగింది. నెక్స్ట్ హిందూపురంకి సంబంధించి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. కొంత ప్రతికూల వాతావరణం, సర్వేలు వ్యతిరేకంగా ఉండడం, ఈ మధ్యకాలంలో ఆయన వ్యవహార తీరు
2-3 సంఘటనలు చోటు చేసుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో ఆయనకు పక్కన పెట్టేసింది. శాంతమ్మ, యాక్చువల్గా ఈమెను శాంత అని పిలుస్తారు, ఆమెకు అవకాశం కల్పించారు. మాజీ మంత్రి, అంటే ఇక్కడ కాదు కర్ణాటకకు సంబంధించిన మాజీ మంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీరాములకు స్వయాన శాంత సోదరు అవుతారు. ఆమెకు ఈసారి హిందూపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. అలాగే అనంతపురంకు సంబంధించి శంకర్ నారాయణ పెనుకొండ శాసనసభ్యుడిగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. శంకర్ నారాయణకి ఈసారి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతుంది. ఈ 9 స్థానాలు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అలాగే మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు ప్రకటించిన దాంట్లో 3 సిట్టింగులకు టికెట్ నో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఎక్కడ కూడా ఛాన్స్ దక్కలేదు. ఇందులో సంజీవ్ కుమార్ ఇప్పటికే పార్టీ గుడ్ బై చెప్పిన వాతావరణం అయితే ఉంది. వాళ్ళు ఎవరో ఒకసారి చూద్దాం. టికెట్ దక్కని 3 సిట్టింగులు ఎవరో ఒకసారి చూద్దాం. ఈ 3 సిట్టింగులు గోరంట్ల మాధవ్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, హిందూపురం సంబంధించిన సిట్టింగ్ ఎంపీ, ఈసారి అవకాశం కల్పించలేదు, ఎక్కడ కూడా స్థానచలనం కూడా చేయలేదు. కోటగిరి శ్రీధర్ ఏలూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఒక 6 నెలల కిందట నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయను, ఎంపీగా కాదు ఎమ్మెల్యే కూడా పోటీ చేయనని కరాఖండగా చెప్పేశారు. ఆయన కొంత విముఖత ప్రదర్శించిన నేపథ్యంలో కోటగిరి శ్రీధర్ను ఏలూరు సిట్టింగ్ ఎంపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి పక్కన పెట్టింది. అలాగే కర్నూలుకు సంబంధించి డాక్టర్ సంజీవ్ కుమార్ను పక్కన పెట్టింది. ప్రకటించక ముందు ఆయన రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిని 2 సార్లు కలిశారంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ 3 ఎంపీలకు అటు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసిన వాతావరణం మనకి కనిపిస్తోంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే 3 ఎంపీలకు సంబంధించి దాదాపు వీళ్ళకి సంబంధించి మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. 4వ జాబితా ఉన్నప్పుడు కూడా ఈ 3 స్థానాలు పదిలం. ఒకరు నందిగాం సురేష్, ప్రస్తుతం బాపట్ల ఎస్సీ డివిజన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు, తిరిగి ఆయనే బరిలో దిగబోతున్నారు, అది లైన్ క్లియర్. అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు. అంతకుమించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదురుగా ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈసారి ఎంపీగానే బరిలో దిగుతున్నారు. ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా కావాలని ఆశ ఉన్నప్పటికీ ఈసారి ఆ ఆశలు నెరవేరే అవకాశం లేదు, తిరిగి ఎంపీగానే బరిలో దిగుతున్నారు. అలాగే కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, తిరిగి ఆయనే బరిలో ఉండబోతున్నారు. జమ్మలమడుగు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని కొంత యోచించారు. అయితే జమ్మలమడుగు నుంచి వైఎస్ సునీత, వైఎస్ వివేక కుమార్తె పోటీ చేసే సూచనలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తిరిగి ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ అవినాష్ రెడ్డి డిసైడ్ అయిపోయిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. అలాగే ఇంకా 13 మందికి సంబంధించి పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉంది ఎంపీ స్థానాలకు సంబంధించి. వాళ్ళెవరో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం 1 by 1. విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. బెల్లాన చంద్రశేఖర్కు ఏదైనా అసెంబ్లీ స్థానానికి పంపిస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం జిల్లా సమన్వయకర్తగా ఉన్న బొత్స మేనలుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీని పేరు కూడా పరిశీలనలో ఉంది. బట్ బొత్స సత్యనారాయణ లేదా మజ్జి శ్రీనివాసరావులో ఒకరికి ఛాన్స్ దొరికే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అనకాపల్లికి సంబంధించి బీవీ సత్యవతి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. బీవీ సత్యవతి ఆమెను పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి 4వ జాబితాలో వేరే ఎమ్మెల్యే స్థానం ఏమైనా ఇస్తారా, అసలు ఎవరా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే పీలా రమాకుమారి పేరు పరిశీలనలో ఉంది. పీలా రమాకుమారి అడారి తులసిరావు విశాఖ డైరీ చైర్మన్ కుమార్తె. అలాగే ప్రస్తుతం విశాఖపట్నం సిటీకి సంబంధించి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న అడారి ఆనందరావుకు స్వయాన ఆమె సోదరు అవుతారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీలా రమాకుమారి రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం యలమంచిలి మున్సిపల్ చైర్మన్గా ఆమె ఆల్రెడీ పదవిలో ఉన్న నేపథ్యం అయితే ఇక్కడ కనిపిస్తోంది. కాకినాడకు సంబంధించి మనకు తెలుసు, వంగా గీతకు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఆమెకు పిఠాపురం శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాకినాడ లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ పేరు పరిశీలన ఉంది. గతంలో ఒకసారి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఈ చలమశెట్టి సునీల్ గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇదే లోక్సభ స్థానం నుంచి. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనూహ్యంగా తిరిగి ఆయన పేరే ప్రస్తుతం కాకినాడ లోక్సభ స్థానానికి పరిశీలనలో కనిపిస్తోంది. అమలాపురం లోక్సభ స్థానానికి సంబంధించి చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆమెకు స్థానచలనం కలగొచ్చు, లేదంటే ఆమె ఖరారు కావచ్చు అన్న చర్చ బలంగా సాగుతోంది. ఎందుకంటే చింతలపూడి శాసనసభ్యుడు ఎలీజాకు అమలాపురం ఎంపీ టికెట్ను ఆఫర్ చేశారు. ఆయన దాన్ని తిరస్కరించారు. నాకు చింతలపూడే కావాలన్నారు. అధిష్టానం ఒప్పుకోని నేపథ్యంలో నన్ను రోడ్డును పడేశారు అంటూ ఆమెను కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఎలీజా. అలాగే అటు కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమలాపురంకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్వేషణలో ప్రస్తుతం అయితే ఉంది.
రాజమండ్రికి సంబంధించి మనకు తెలుసు, మార్కాని భరత్ సిట్టింగ్ ఎంపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానచలనం చేసి రాజమండ్రి సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకరు డాక్టర్ అనుసూరి పద్మలత. ఈమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ సెల్స్కు జిల్లా కన్వీనర్గా ఉన్నారు. అనుసూరి పద్మలతకు శారదాపీఠం స్వరూపానంద ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఆయన రికమెండేషన్తోనే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అలాగే దర్శకుడు వివి వినాయక్ పేరు కూడా కొంత పరిశీలనలో ఉంది. ఆయన సన్నిహితుల ద్వారా కొంత గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అయితే అనుసూరి పద్మలత శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆల్రెడీ రూరల్ రాజమండ్రి సిటీ ఇద్దరు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే అసెంబ్లీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. కాబట్టి ఫైనల్గా అనుసూరి పద్మలత వైపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నరసాపురంకి సంబంధించి కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా రఘురామకృష్ణరాజు ఉన్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రారంభంలోనే డెఫ్రై పార్టీతో నువ్వనేనా అన్నట్టుగా వాతావరణం మారిపోయిన నేపథ్యంలో ఈసారి ఆయనకు టికెట్ రాదు, అది కన్ఫర్మ్. ఈ నేపథ్యంలో మరి రంగరాజు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడైన ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది. అలాగే గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన దివంగత నటుడు కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి పేరు కూడా ఇక్కడ పరిశీలనలో ఉంది. మరి రంగరాజు శ్యామలాదేవిలో ఎవరు అభ్యర్థి కాబోతున్నారనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది. అలాగే ఆచంట శాసనసభ్యుడు శ్రీరంగనాథరాజు పేరు కూడా కొంత వినిపిస్తోంది. మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి మనకు తెలుసు, ఆల్రెడీ బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేనకు దగ్గరైన వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంకి సంబంధించి వంగవీటి రాధా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. వల్లభనేని వంశీ కొడాలి నాని ద్వారా వాళ్లకు వంగవీటి రాధాకు ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో పార్టీలకు లాగేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది వంగవీటి రాధాకు సంబంధించి. అయితే మచిలీపట్నం ఎంపీ లేదంటే విజయవాడ సెంట్రల్ కూడా ఇవ్వచ్చన్న ప్రచారం కూడా మరోవైపు నడుస్తోంది. అయితే వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీతో ఉన్నారు, టీడీపీలోనే ఉంటారని వంగవీటి రాధ అనుచరులు చెప్తున్నారు. మచిలీపట్నంకి సంబంధించి బాలశౌరి వెళ్ళిపోతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే ఫిక్స్ అయింది అన్నదే గత 15 రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పెనంలూరు శాసనసభ్యుడిగా ఉన్న పార్థసారథిని మచిలీపట్నం వెళ్ళమని ఎంపీ అభ్యర్థిగా వెళ్ళమని కోరారు. ఆయన సస్యమేరన్నారు, పెనంలూరే కావాలన్నారు. ఆ తర్వాత గన్నవరం శాసనసభ స్థానానికి వెళ్ళమని చెప్పారు. దానికి కూడా ఆయన సస్యమేర అన్న నేపథ్యంలో మచిలీపట్నం నుంచి ఎవరు అభ్యర్థి అన్నది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారంగానే మారింది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా పేరు అయితే కొంత ప్రముఖంగా ఉంది. బట్ ఆయన టీడీపీతో ఉండడానికి ఇష్టం చూపుతున్నారంటున్నారు. ఒకవేళ కనుక మనసు మార్చుకుని వైసీపీ వైపు వస్తే మాత్రం వంగవీటి రాధా ఖచ్చితంగా మచిలీపట్నం అభ్యర్థి కావచ్చు. లేని పక్షంలో ఒక కొత్త అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అన్వేషణ చేస్తోంది. గుంటూరు లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం. ప్రస్తుతం ఇక్కడ గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు కొద్ది రోజుల నుంచి దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కొత్త అభ్యర్థి రంగంలో దిగబోతున్న వాతావరణం. అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు మళ్ళీ పరిశీలనలోకి వచ్చింది. అలాగే సినీ నటుడు అలీ పేరు కూడా కొంత పరిశీలనలో ఉంది గుంటూరుకు సంబంధించి. లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గుంటూరుకి షిఫ్ట్ కామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న ఆయన కరాఖండిగా నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తా, లేదంటే పోటీ చేయనని చెప్పిన నేపథ్యం అయితే ఒకటి ఉంది. అలాగే నరసరావుపేట పరిధిలోని 7 అసెంబ్లీ స్థానానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలనే కొనసాగించాలని కోరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. యువనేత నాగార్జున యాదవ్ పేరు వచ్చినప్పటికీ కూడా కొందరు డిఫర్ అవుతున్న నేపథ్యంలో అది పెండింగ్లో ఉంది. యాదవ కమ్యూనిటీకి ఇది ఇద్దామన్న యోచనలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే 7 అసెంబ్లీ స్థానాలు నరసరావుపేట పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలు ఓసీలే శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఒక బీసీని తెచ్చి శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు షిఫ్ట్ చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్. కానీ ఆ ప్లాన్ను బెడిసికొట్టేలా కనిపిస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు ససేమేర అంటున్న నేపథ్యంలో మరి గుంటూరు అభ్యర్థి ఎవరు కాబోతున్నారు? తిరిగి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రంగంలో దించుతారా, లేదంటే సినీ నటుడు అలీ అనూహ్యంగా సీటు సంపాదించుకుంటారా వేచి చూడాలి. నరసరావుపేట లోక్సభ స్థానం సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. మనకి అందుతున్న సమాచారం ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తిరిగి ఆయనే అభ్యర్థి కావచ్చు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప చివరిలో బీసీ అభ్యర్థి పేరు పరిశీలనలోకి రావచ్చు. ఇందాక నేను చెప్పాను, నరసరావుపేటకు సంబంధించి 7 శాసనసభ్యులు అక్కడ పూర్తి స్థాయిలో అందరూ ఓసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఉండడం వల్ల ఎంపీగా ఒక బీసీని రంగంలో దించాలి, సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్గా కనిపిస్తోంది. కానీ అక్కడ ఎంపీ ససేమేర్ అంటున్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న 7 శాసనసభ
పార్లమెంట్ పరిధిలో ఉన్న శాసనసభ స్థానానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు, ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళు కూడా శ్రీకృష్ణదేవరాయలని కంటిన్యూ చేస్తే బెటర్, కొత్త అభ్యర్థిని తేవద్దు అంటున్నారు. అలాగే పరిశీలనలో ఉన్న నాగార్జున యాదవ్ కాదని యాదవ్ సామాజిక వర్గం చెందిన వేరొకరిని ఎవరినైనా పరిశీలించండి అని మరికొందరు శాసనసభ్యులు కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి రేపుతోంది. ఫైనల్గా శ్రీకృష్ణదేవరాయల క్యాండిడేట్ కావచ్చు. ఒకవేళ కనుక శ్రీకృష్ణదేవరాయలు మనసు మార్చుకుని గుంటూరు కనుక షిఫ్ట్ అవుతానని సిద్ధమైతే కనుక ఒక బీసీ అభ్యర్థి మాత్రం ఇక్కడ చివరిలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ ఒంగోలుకు చూద్దాం. ఒంగోలు అభ్యర్థిగా ఎవరు కాబోతున్నారు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఒంగోలుకు సంబంధించి మాగుంటనే కంటిన్యూ చేయాలని కోరుతున్నారు. మాగుంటకు టికెట్ రాదన్న వాతావరణం అయితే కొంత ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో ఇక్కడ 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అనూహ్యంగా తెర ముందుకు వచ్చింది. చంద్రగిరి శాసనసభ్యుడు, ప్రస్తుతం ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు అభ్యర్థి కావచ్చు అంటున్నారు. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏంటి అన్నది అడిగారన్నది కూడా కొంత రిపోర్ట్ అయింది. ఈ నేపథ్యం ఒకటి కనిపిస్తోంది. రెండోది, దర్శి సిట్టింగ్ శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాబితాలో పక్కన పెట్టింది. అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సమాజ వర్గానికి చెందిన నేత. ఆయన పేరు కూడా ఒంగోలు ఎంపీ బరిలో పరిశీలనలో ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డికి మాత్రం ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సుముఖంగా లేదంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్లో ఒకరు క్యాండిడేట్ కావచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత డిఫర్ అవుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఒంగోలుకు సంబంధించి కొంత సందిగ్ధత ఇంకా కంటిన్యూ అవుతోంది. నెక్స్ట్ నంద్యాలకు సంబంధించి పోచా బ్రహ్మానందరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే నంద్యాలలో మైనార్టీ సామాజిక వర్గం ఓట్లు కూడా నంద్యాల ఎంపీ పరిధిలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి సినీ నటుడు అలీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ ఉంది. అటు గుంటూరు, నంద్యాల 2 స్థానాలకు సంబంధించి కూడా అలీ పేరు పరిశీలన ఉన్నప్పటికీ అలీకి నంద్యాల దాదాపు కేటాయించవచ్చు అన్నదే పార్టీలు ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ అయితే కనిపిస్తుంది. మరి పోచా బ్రహ్మానందరెడ్డిని సిట్టింగ్ ఎంపీని పక్కన పెడితే ఆయనకి ఎక్కడైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించుతారా లేదంటే పూర్తిగా పక్కన పెడతారా అనేది కొంత ఒక రకమైన డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ నెల్లూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎప్పుడైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీతో డిఫర్ అయి బయటకు వెళ్ళిపోయారు, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈసారి నెల్లూరు రూరల్ నుంచి ఆయన అసెంబ్లీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు ఆదాల ప్రభాకర్ రెడ్డికి టచ్లో ఉన్నారంటున్నారు. ఆయనకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తా ఉంటున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర కూడా ఈ సమాచారం ఉంది. దీనిపై ఇప్పటివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి అఫీషియల్గా రెస్పాండ్ అవ్వని నేపథ్యం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ మాత్రం దాదాపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొన్ననే నేనే ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆయన ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలోనే దాదాపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయడం అనేది దాదాపు ఇక్కడ ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం చూస్తే చిత్తూరుకు సంబంధించి ఎస్ రెడ్డప్ప ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దాదాపు ఖరారు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెడ్డప్పకు సంబంధించి మార్పు చేయాలి అని మరో అధికారిని తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత లెక్కలు వేసుకుంది. అయితే ఎస్ రెడ్డప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఎట్టి పరిస్థితుల్లో రెడ్డప్పను మేము గెలిపించుకుంటాము, ఆయన అభ్యర్థిత్వాన్ని కంటిన్యూ చేయాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించి అప్పీల్ చేశారన్నది పార్టీ ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ. కొద్ది రోజుల కిందట మారుస్తారని ప్రచారం ఉన్నప్పుడు కూడా ఎస్ రెడ్డప్పను కంటిన్యూ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది 13 నియోజకవర్గాల ప్రస్తుత పరిస్థితి. ఎవరు ఎంపీ అభ్యర్థులు కావచ్చన్న దానిపై 10 టీవీ అందించిన పిన్ పాయింటెడ్ అనాలిసిస్.